నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో నేషనల్ హైవేని ఆనుకునే ఎన్నికలకు ముందు ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమరశంఖారావం సభ ఎక్కడ నిర్వహించాడో అదే స్థానంలో ఈరోజు చంద్రబాబు నాయుడు రా కదలి రా సభ ఈరోజు ఆయన అక్కడ ఏర్పాటు చేసి ఆ సభలో పాల్గొనడం జరిగింది. అంటే మీడియా సాక్షి, వచ్చినటువంటి ప్రజల సాక్షి, చూసినటువంటి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎంత దారుణంగా ఉంది, నెల్లూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ఎంత మేర పడిపోయిందని ఈరోజు ఆ సభ చూసిన వెంటనే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, టీవీలో చూసినటువంటి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నాడు, మా నాయకత్వం పెరిగింది, నాకు బలం పెరిగింది, నాకు క్యాడర్ పెరిగింది, నాకు ఓట్లు పెరిగాయి, నాకు ఏకపక్షంగా ఉంది. పాపం వాళ్ళ కొడుకు అయితే ఒక బుక్ ఒకటి తీసుకొని నేను ఆయన పేరు రాశా, ఈయన పేరు రాశా అని చెప్పి ముందు రాసుకోవాల్సింది తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేయడానికి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు పేరు రాసుకోవాలి. రెడ్ బుక్లో లోకేష్ ముందు కొట్టాల్సింది చంద్రబాబు నాయుడు నేరుగా పోయి, ఆయన రేపు వచ్చిన తర్వాత కాదు, ఈరోజే రెడ్ బుక్లో ఫస్ట్ పేజీలో పెద్ద అక్షరాలతో రాసుకోవాల్సింది, తాటికైన అక్షరాలతో తెలుగుదేశం పార్టీని, రామారావు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని చేతుల బంగాళాఖాతంలో కలిపినట్టు చంద్రబాబు నాయుడు గారి పేరు రాసుకుంటే బాగుంటుంది. ఈరోజు మనందరం చూసాం, నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. అసలు ఆ జనం మామూలుగా మాకు నిన్నటి నుంచి ఊతర కొట్టారు. 1,00,000 మందికి పైన జనం అన్నారు, 1,00,000 మందికి పైన. 4,000 కుర్చీలు వేయలేకపోయారు, 3,000 తరలించలేకపోయారు. చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పటికీ మీరు వేసినటువంటి 4,000 కుర్చీలు కూడా దాదాపుగా ఖాళీ అయిపోయాయి. కుర్చీలు 1-2 కాదు, సగం కాదు, దాదాపుగా ఖాళీ అయిపోయాయి. అంటే ఒక వ్యక్తి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మరలా నేను ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ప్రచారం చేసుకునేటువంటి వ్యక్తి వస్తే జనాల స్పందన ఏ విధంగా ఉందనేటువంటిది 2 విషయాలు మీరు గమనించాలి. ఒకటి, జనం రావడం, హాజరు కావడం, చంద్రబాబు నాయుడు ఉపన్యాసాన్ని శ్రద్ధగా వినడం. ఈ 2 చూస్తే చంద్రబాబు నాయుడికి నెల్లూరు జిల్లాలో 2019 సీన్ మరలా రిపీట్ అవుతుంది. ఒక్క సీటు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు, అది అర్థమైపోయింది. రెండవది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు పాపం అందరినీ నేను జత చేసి బలంగా రావాలనుకున్నాను అనేటువంటి పగటి కలలు కంటున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్పినటువంటి సర్వేల మాదిరిగానే ఎక్కడా చంద్రబాబు నాయుడు విజయానికి దరిదాపుల్లో లేడు, గెలవడం దరిదాపుల్లో కూడా లేడు అనేటువంటిది అర్థమైపోయింది. సరే, జనం రాలేదు, సభ వెలవెలపోయింది. ఒకవేళ రేపు ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసినా వచ్చినటువంటిప్పుడు ఆ జనం కూడా కాస్త మందిని చూపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పాపం అనుకూల మీడియా ఏదైతే ఉందో ఆ ముందుండేటువంటి 100 మందిని తప్ప ఆ 100 మందిని దాటి చూపించలేకపోయింది. దాటి చూపిస్తే ఖాళీ కుర్చీలు కనపడతాయి కాబట్టి స్పష్టంగా కనపడింది మీడియాలో. ఆ మీడియా చూపించేటప్పుడు కరెక్ట్గా తగ్గించుకుంటా వచ్చి చివరిలో చంద్రబాబు నాయుడు క్లోజ్ చేసేటప్పటికి ఆ ముందున్నటువంటి 100 మంది తప్ప, 100 మంది ముందున్నటువంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు కూడా చంద్రబాబు సభని, చంద్రబాబు యొక్క ఉపన్యాసాన్ని ఎంత సీరియస్గా విన్నారనేటువంటిది కూడా ఒకసారి చూడొచ్చు. పాపం ఒకడు కూర్చొని, ఎదురుగా కూర్చొని, ఒకడు ఆళ్ళతో బాతాకాన్ని కొట్టుకుంటా, లోపల మీటింగ్లు మాట్లాడుకుంటా, అసలు స్పందన అనేటువంటిది చంద్రబాబు నాయుడు నెల్లూరు సభకి రాక వచ్చిందా? కాబట్టి అది స్పష్టత వచ్చేసింది దాని మీద. చంద్రబాబు నాయుడు నెల్లూరులో 0. చంద్రబాబు నాయుడు పాపం నిన్నటి వరకు నేను పెద్ద సంగతి అంటున్నాడు. చంద్రబాబు నాయుడు పరిస్థితి అర్థమైపోయింది. రెండోది, సాధారణంగా మాట్లాడినట్టు ఇక చంద్రబాబు నాయుడు సభల గురించి మనం ఎక్కువసేపు మాట్లాడుకోబడలే, ఎందుకంటే సభ అట్టర్ ఫ్లాప్ అయింది అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసిన తర్వాత ఆయన సభల గురించి మనం ఎక్కువసేపు సమయం చేయాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు రెండో ప్రయత్నం చేశాడు. ఏంటంటే జనం రాకపోయినా తనకు అనుకూలంగా ఉండేటువంటి మీడియా ద్వారా నేనేదో అనర్గళంగా మాట్లాడి దీనిని ప్రజల్లోకి పంపించాలి అనేటువంటి ఒక కుటిల ప్రయత్నం చేసినట్టు కనిపించింది. ఎందుకు కుటిల ప్రయత్నం అన్నా అంటే సాధారణంగా ఎవడైనా, నా స్థాయి వాడైనా సరే, నేనైనా సరే, మంత్రిగా ఉన్నా, ఒక శాసనసభ్యుడిగా ఉన్నా, జనం లేనటువంటి సభలకు వెంటనే వాటిని ఆపేసి వెళ్ళిపోతాం, ఖాళీ కుర్చీలకు మాట్లాడడం.
కానీ చంద్రబాబు నాయుడు ఇవి ఏమీ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి సిగ్గు లజ్జ అనేటువంటిది ఏమాత్రం లేవు. కాబట్టి ఆ పట్టింపులు ఎవరు నవ్వినా నాకేముందిలే, నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా ఖాళీగా ఉన్నటువంటి కుర్చీలతోనే ఒక దాదాపుగా గంటల గంటలు ఆయన ఉపన్యసించడం జరిగింది. ఆ గంటల గంటల ఆయన ఉపన్యాసంలో ఒక్కసారి ఆలోచన చేస్తే ఆయన ఏదైతే గతంలో చెప్పాడో, నేను అల్లది చేస్తా, ఇల్లది చేస్తా, ఇదిగో ఈ అభివృద్ధి చేస్తా అనేటువంటిది తప్ప ఈ జిల్లాకు కానీ లేదా రాష్ట్రానికి కానీ ఏ రంగానికైనా సరే ఇదిగో నా హయాంలో నేను ఇది అభివృద్ధి చేశాను, మీరు ఇక్కడ వైఫల్యం చెందారనేటువంటి మాట ఒక్కటి కూడా చెప్పలేకపోయాడు. నేను అంతెత్తున చేశా ఇంతెత్తున చేశా అభివృద్ధి అనేటువంటి విషయాలు ఆయన మాట్లాడాడు. ఎక్కడ ఏ విధంగా నువ్వు అభివృద్ధి చేశావు, నువ్వు అభివృద్ధి చేస్తుంటే ఈ ప్రభుత్వం ఎక్కడ వైఫల్యమైందా అభివృద్ధి దిశగా అడుగులు వేయడం అనేటువంటి దాని మీద స్పష్టత లేదు. వ్యవసాయం గురించి మాట్లాడాడు. నేను అనేక సందర్భాలలో చంద్రబాబు నాయుడికి ఒక ఛాలెంజ్ విసిరా. నువ్వు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ పాలనలో వ్యవసాయం ఏ విధంగా ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా పరిపాలనలో ఏ విధంగా వ్యవసాయం మీద దృష్టి పెట్టామనేటువంటి దాని మీద నువ్వు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరితే చంద్రబాబు నాయుడు తోక ముడిచి పారిపోయాడు. ఈ రోజుకి ఆ సవాల్ని స్వీకరించలేదు. 2 సార్లు ఛాలెంజ్ విసిరా, మరలా మీడియా సాక్షిగా నెల్లూరు జిల్లాలో మళ్ళీ వ్యవసాయ రంగాన్ని గురించి మాట్లాడావు కాబట్టి 3వసారి నీకు ఛాలెంజ్ విసురుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతి అంశం మీద ప్రతి విషయం మీద వ్యవసాయానికి సంబంధించి కూలంకుషంగా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సమయం, తేదీ, వేదిక ఖరారు చేస్తే ఎక్కడికైనా వచ్చి నీ హయాంలో ఏం జరిగిందో రైతుల ముందే కూర్చొని మాట్లాడదాం, మా హయాంలో ఏం జరిగిందో రైతుల ముందే కూర్చొని మాట్లాడదాం. రైతులే నిర్ణయం చేస్తారు ఎవరి హయాంలో ఏ విధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక మంచి ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం, అండగా నిలిచినటువంటి ప్రభుత్వాలు, మద్దతు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు రైతాంగానికి ఎవరు అనేటువంటి దాని మీద స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు వస్తావని నేను అనుకోవడంలా. ఎందుకంటే నువ్వు మాట్లాడి పారిపోయేటువంటి పిరికి పంద తప్ప చంద్రబాబు ధైర్యంగా నిలబడి ఇది చేశానని చెప్పుకోలేనటువంటి వాడు. కాబట్టి నీ కేడర్కో నీకు తోలుకొచ్చినటువంటి జనం మధ్య నువ్వు మాట్లాడడం తప్ప రైతుల మధ్య మా ముందు నిలబడి మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం నీకు లేదు. కాబట్టి అయినా సరే నువ్వు మాట్లాడినటువంటి వాటి గురించి ఒక్కొక్కటి వస్తే వ్యవసాయ రంగాన్ని గురించి మాట్లాడాడు. నీ హయాంలో వ్యవసాయ రంగానికి నువ్వు ఏమి చేసావు అనేటువంటిది స్పష్టత. నువ్వు విత్తనాలు ఇవ్వాలి అంటే ఆ విత్తనాలకు సంబంధించి ఆ విత్తనాల ఒడ్లుకు తెచ్చుకున్నటువంటి రైతులు క్యూలు కట్టి విత్తనాలు అందక గుండెపోటుతో చనిపోయినటువంటి నేపథ్యం, రైతులు లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి. అవునా కాదా? రైతులు ఇది మర్చిపోయారా? చంద్రబాబు నాయుడు పరిపాలనలో తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులు విత్తనాల కోసం గంటలు వినబడి కిలోమీటర్ల మేర క్యూలో నిలిచి వాళ్ళని పాపం లాఠీ చార్జ్ చేయించి గుండెపోటుతో చనిపోయినటువంటి నేపథ్యం ఉంది, ఉదంతాలు ఉన్నాయి. దాన్ని అవునా కాదా? ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, ఈరోజు నేరుగా రైతు భరోసా కేంద్రాల దగ్గరికి విత్తనాలు ఇస్తున్నాం, టెస్టెడ్ అండ్ లేబుల్డ్, వెంటనే వాటిని పంపిణీ చేస్తున్నాం. అంటే రైతు ముంగిటికే, రైతు ఇంట్లోనే విత్తనాలు ఉన్నట్లు లెక్క. రైతు మళ్ళీ బయలుదేరి ట్రాక్టరో బండో మోటార్ బైక్ వేసుకొని రావాల్సినటువంటి అవసరం లేకుండా ఊర్లోనే తాను ఉన్నటువంటి గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా ఏది అవసరమైతే అది ఇంటింటి ఇస్తున్నాం, నేరుగా ఇంటింటి వచ్చేస్తుంది, నేరుగా రైతులకు ఇస్తున్నాం. ఎరువులు ఏ విధంగా ఇస్తున్నాం? నీ హయాంలో ఎరువులకు సంబంధించి సరైనటువంటి ఇది లేక రైతులకి అధిక ధరకు అమ్మారు డీలర్లు. నీకు ఎప్పుడన్నా నియంత్రణ ఉన్నదా? మీరేం చెప్పారు? రేటు కన్నా 100 రూపాయలు 150 రూపాయలు అదనంగా రసీదు లేకుండా అమ్మారు. రెండవది, మీరు కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే నేను యూరియా కానీ డిఏపీ కానీ ఇస్తామని చెప్పారు. నువ్వు దాన్ని కంట్రోల్ చేయగలిగావా? కనీసం టాస్క్ ఫోర్స్ని పెట్టగలిగావా? వాటిని ఏదన్నా కంట్రోల్ చేయగలిగారు? మీరు వదిలేశారు, జనం వదిలేశారు రైతులను. ఇదే ఈరోజు ఏ ఎరువులైతే రైతు నేరుగా ఆర్బీకే దగ్గరికి వెళ్ళి కియోస్కోలో ఆర్డర్ చేసుకుంటాడో, ఆర్డర్ చేసుకున్నటువంటి 5 రోజుల లోపల అదే రైతు భరోసా కేంద్రంలో సమృద్ధిగా ఎంత మేర ఎరువులు కావాలో అంతమేర అందించాం. ఎక్కడైనా మీరు వెతుకుతున్నారు ఈరోజు ఒక అడ్వర్స్ ఐటమ్ రాయాలి దీని మీద, వ్యవసాయానికి సంబంధించి విత్తనాల మీదనో మన ప్రయత్నం చేశారు, వైఫల్యం చెందారు. ఎరువుల మీద రాయాలని చూస్తున్నారు, ఎక్కడ రాయలేకపోతున్నారు. రాయడానికి మీకు చేయి రావటంలే, అవకాశం దొరకటంలే. మొన్న తుఫాను వస్తే తుఫాను ఆగే లోపల ఎక్కడెక్కడైతే తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో రైతులు నేరుగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పటికి రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు పెట్టాం. నారుమళ్ళి దెబ్బతిన దగ్గర 80% సబ్సిడీతో విత్తనాలు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉచిత పంటల బీమా ఇస్తున్నాం. నీ జన్మలో
ఏ రోజైనా ఉచిత పంటల బీమా లాంటిది రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన నీ బుర్రలో వచ్చిందా? రైతుల గురించి నువ్వు ఆలోచన చేసావా? ఉచితంగా పంటల బీమా ఇస్తే ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతింటే లేదా పంట దిగుబడి తగ్గిపోతే ఏదైనా కారణాల వల్ల ఆ రైతులకి బీమాతో రక్షణ కల్పించాలనేటువంటి ఆలోచన, ఉచిత పంటల బీమాని గురించి ఆలోచన చేసావా? జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు, ఈ ప్రభుత్వం ఆలోచన చేసింది. రైతులు ఒక్క రూపాయి ప్రీమియం కట్టాల్సినటువంటి అవసరం లేకుండా మొత్తం ఈరోజు ప్రభుత్వమే భరించి రైతులకు ఉచిత పంటల బీమా కింద దిగుబడి తగ్గితే ఈరోజు పంటలకు సంబంధించినటువంటి ఆ రక్షణ కల్పించేటువంటి అవకాశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నువ్వు ఇంకొక మాట చెప్పావు, గిట్టుబాటు ధర గురించి మాట్లాడుతున్నావు. నేను ఈరోజు ఛాలెంజ్ విసురుతున్నా. గిట్టుబాటు ధరకు సంబంధించి గిట్టుబాటు ధర లేకపోతే చేతులు ఎత్తేసావు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేకపోయావు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనకుండా పోయావు. ఆ రోజు ప్రతిపక్షంలో మేము అడిగితే అధికారులు చెప్పినటువంటి మాట, మాకు ఇంతకన్నా మించి కొనొద్దన్నారు, మాకు కోటా విధించారు, ఇదిగో మేము ఇన్ని టన్నులే కొంటాం, ఇన్ని టన్నులు మించి మేము కొనము అని చెప్పారు. ప్రభుత్వం ఏమో ప్రతి గింజ కొంటాం అని స్టేట్మెంట్ ఇస్తే ఆ రోజు కమిషనర్ సివిల్ సప్లైస్ దగ్గర నుంచి, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ దగ్గర నుంచి, డిఎం సివిల్ సప్లైస్ దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ దాకా అందరిని అడిగితే, సార్ మాకు ఇచ్చినటువంటి పరిమితి అయిపోయింది, మాకున్నటువంటి కంప్యూటర్ క్లోజ్ అయిపోయింది, ఇంకా మాకు వెయ్యి బిర్చి మీరు తీసుకొచ్చినా, వెయ్యి స్లిప్స్ ఇచ్చినా కూడా, వేమెంట్ స్లిప్స్ ఇచ్చినా కూడా ఇంకా జనరేట్ కాదు, మేము కొనలేము అని చెప్పి కనీసం ఏదో మొక్కుబడిగా మేము ధాన్యం కొనుగోలు చేసాము అని చెప్పి నువ్వు కొనుగోలు చేపట్టావు తప్ప రైతులు పండించినటువంటి ధాన్యాన్ని పూర్తిగా సంపూర్ణంగా కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచన నీకు కలిగిందా? ఈరోజు నేరుగా ఆర్బీకేల దగ్గర నుంచే విత్తనాలు ఉన్నటువంటి ధాన్యాన్ని పండించినటువంటి ధాన్యాన్ని సేకరించి రైతులకు ఇస్తున్నాం. ఈరోజు ఏ రోజైతే రైతులకు సంబంధించి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి నిర్ణయం తీసుకునిందో, రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి తీరాల్సిందే అనేటువంటి ఆలోచనతో పనిచేసిందో, ఆటోమేటిక్గా వ్యాపారుల దృక్పథంలో మార్పు వచ్చింది, రేట్లు పెరిగాయి. ఈరోజు ఒక నెల్లూరు జిల్లాకు సంబంధించి గడిచినటువంటి 2 సంవత్సరాల్లో చూస్తే ఆడ్ సీజన్లో వస్తాయి, ఎందుకంటే లేట్ ఖరీఫ్ అర్లీ రబీ. అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రకటించినటువంటి గిట్టుబాటు ధర కన్నా 20% అధికంగా రైతులు అమ్ముకోగలిగారు. ఎందుకు అమ్ముకోగలిగారు? నీ ప్రభుత్వం ఎందుకు అమ్ముకోలేకపోయారు? నీ ప్రభుత్వంలో వాళ్ళకున్నటువంటి ధీమా, ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రైతులకు అండగా నిలవదు, రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయదు, మనం ఆడిందే పాట పాడిందే పాట, కాబట్టి మనం ఏ విధంగా కావాలన్నా మన ఇష్టానుసారంగా రైతులను మోసం చేయొచ్చు, రైతులను నడ్డి విరవచ్చు అని రకరకాలైనటువంటి, ఇంకా కొంతమంది నెల్లూరు జిల్లాలో అయితే ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బహిరంగ రహస్యం, ఉన్నటువంటి మిల్లర్ల దగ్గర వ్యాపారస్తుల దగ్గర ముడుపులు మింగి నేను మీకు అండగా నిలుస్తా, మీరు ధాన్యాన్ని తగ్గించి కొనుక్కొని మీరు లాభపడండి, మీరు వచ్చినటువంటి లాభంలో 10 రూపాయలు నాకు పారేయండి నా ముఖాన అని చెప్పి ఆ రోజు రైతులు పండించినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర లేకుండా రైతులు ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడారో, ఏ విధంగా కుమిలిపోయారో, ఎంత కన్నీళ్ల పర్యంతరమయ్యారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు గిట్టుబాటు ధరకు సంబంధించి ఎక్కడన్నా వర్షం వచ్చినా, రంగు మారిన ధాన్యం వచ్చినా, తడిచిన ధాన్యం వచ్చినా ఈరోజు ప్రభుత్వం కొనుగోలు చేసి పేమెంట్లు చెల్లింపులు కూడా వెంటనే చేసేటువంటి విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ, ఏదన్నా ఒక పంట నష్టం జరిగితే ప్రకృతి వైపరీత్యాల వల్ల, విపత్తుల వల్ల ఆ సీజన్ ముగిసే లోపలనే ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు, ఖరీఫ్లో ఏదన్నా నష్టం జరిగితే ఖరీఫ్ సీజన్ ముగిసే లోపల, రబీ సీజన్లో ఏదైనా నష్టం జరిగితే రబీ సీజన్ ముగిసే లోపల రైతులకు ఆ నష్టపరిహారం ఏదైతే ఉందో పెట్టుబడి రాయితీ దాన్ని వెంటనే ఇచ్చేదానికి ఏర్పాట్లు చేశారు. నారుమల్లి దెబ్బతింటే 80% సబ్సిడీతో వెంటనే విత్తనాలు ఇస్తున్నాం. ఏదన్నా పంట దెబ్బతింటే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఈరోజు ప్రభుత్వం ఆ సీజన్ ముగిసే లోపలనే ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. నీ బ్రతుక్కి చంద్రబాబు మాట్లాడితే చంద్రబాబు నాయుడు నోరు కంపు, ఒళ్ళు కంపు, మనిషి కంపు, మనసు కంపు. అటువంటి గబ్బు చంద్రబాబు మాట్లాడుతున్నాడు. నేను అట్ట చేశాను రైతులకు అని చెప్పి బుద్ధైనా ఉండాలి చంద్రబాబుకు మాట్లాడడానికి. చంద్రబాబు నాయుడికి కాస్తైనా బుద్ధి సిగ్గు ఉంటే చంద్రబాబు నాయుడు రైతుల విషయంలో ఆ విధంగా మాట్లాడు. నేను అడుగుతున్నా చంద్రబాబుని, నువ్వు బీమా, రైతులకు చెల్లించాల్సినటువంటి బీమా, విడుదలైనటువంటి బీమా నువ్వు నీ అవసరాలకు వాడుకున్నటువంటి మాట వాస్తవం కాదా? ఇన్పుట్ సబ్సిడీ నువ్వు దిగేటప్పటికి 1000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి మాట వాస్తవం కాదా? 5 లక్షల రూపాయలు చేసేటువంటి ట్రాక్టర్ని 6 లక్షలని ఎవరి దగ్గర కొనాలో, ఎంతకు కొనాలో, ఏ మోడల్ కొనాలో నువ్వే నిర్ధారించి 5 లక్షల రూపాయలకు 6 లక్షల రూపాయలు చేసి 4.5 లక్ష మీరు సబ్సిడీ రైతు కట్టాలని చెప్పి 1.5 లక్ష మీరు సబ్సిడీ అని 6 లక్షల రూపాయల దానికి 5 లక్షల రూపాయలకు మాట్లాడారు. 1 లక్ష రూపాయలు మీరు జోబులు వేసుకొని దానికి సంబంధించినటువంటి కంపెనీలకు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే
వాళ్ళు కోర్టులకు వెళ్ళారు. ఆ డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కట్టడం జరిగింది. రైతు రథం, నువ్వు తినిన రైతు రథం, రైతుల పేరు చెప్పి నువ్వు దోచుకున్నటువంటి డబ్బుకు సంబంధించినటువంటి బకాయిలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించడం జరిగింది. డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి దాదాపుగా 1000 కోట్ల రూపాయలు చంద్రబాబు బకాయి పెట్టి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ 1000 కోట్ల రూపాయలు ఇచ్చి డ్రిప్ ఇరిగేషన్ మరలా ప్రారంభించాడు. నీ జీవానికి నీ పుణ్యమాని డ్రిప్ ఇరిగేషన్ కంపెనీలు మూతపడిపోయాయి, మూసేశారు పాపం చిన్న కంపెనీలు. మరలా వాటిని తెరిపించి ఈరోజు వాళ్ళకి బకాయిలు చెల్లించి మరలా వాళ్ళ దగ్గర ఉత్పత్తి తీసుకొచ్చి ఈరోజు రైతులకు డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి పరికరాలను పంపిణీ చేశాం. చివరికి ఎంత సిగ్గుమాలినటువంటి వాడివి నువ్వు రైతుల గురించి మాట్లాడుతున్నావు. రైతులు చనిపోతే 5 లక్షల రూపాయల ఆత్మహత్యకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించి బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి నీచుడు నువ్వు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాల పాపం మగ్గిపోతుంటే బాధపడుతుంటే ఆ ఆత్మహత్యలకు సంబంధించి నేను ఇంత ఇస్తానని చెప్పి ప్రకటించి డబ్బు ఇవ్వడానికి నీకు మనసు రాక చేయి రాక ఆ కుటుంబాలను అనాథలుగా వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్నారో, కొన్ని ఆత్మహత్యలు జరిగినా సరే ఇది ఆత్మహత్యలు జరగలేదు అని చెప్పి నువ్వు పాపం ఆ కుటుంబాల పట్ల నిర్దయగా దుర్మార్గంగా ప్రవర్తిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కుటుంబాలను మరలా పునః విచారించి నువ్వు పెట్టినటువంటి నువ్వు నిర్ధారించినటువంటి ఇంతమంది చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, రైతు ఆత్మహత్యలు, వాళ్ళకి ఇవ్వాలనేటువంటి బకాయిలతో పాటు ఎంతమంది పాపం నిజంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆత్మహత్యలకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని ఇవ్వడం జరిగింది. ఉచిత విద్యుత్తుని గురించి మాట్లాడుతున్నావు. ఉచిత విద్యుత్తుకు సంబంధించి డిస్కంలు నీ పుణ్యమాని కుప్ప కూలిపోయాయి. 1000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయావు డబ్బులు చెల్లించకుండా. వాళ్ళు ఈరోజు డిస్కంలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డిస్కంలకు సంబంధించి నువ్వు ఎగ్గొట్టి ఎగనాం పెట్టి దోచేసుకుని వెళ్ళిపోయినటువంటి ఆ బకాయిని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. 1000 కోట్ల రూపాయలు ఇచ్చి మరలా ఎక్కడైతే సబ్స్టేషన్లు అవసరమవుతాయో, ఎక్కడైతే దానికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్స్ అవసరమవుతాయో, అడిషనల్గా ఎన్ని రకాలైనటువంటి 132 kV కానీ 33 kV సబ్స్టేషన్లు కానీ ఎక్కడెక్కడ అవసరమైతే వాటిని పెంచి నాణ్యమైన విద్యుత్తుని ఈరోజు రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పెట్టినటువంటి నీ పాపాలన్నిటిని రైతుల పాలిట ఎక్కడ శాపాలుగా మారుతానని చెప్పి వాటిని ఆ పాపాల నుండి కడిగి ప్రక్షాళన చేసి ఈరోజు రైతులకి అండగా నిలవడం జరిగింది. ఇంకో మాట చెప్పాడు, అక్వాకు సంబంధించి రూపాయి బుద్ధి ఉందా? నువ్వు ఇచ్చావా? నీకు ఎప్పుడన్నా కలిగిందా అక్వా రైతులకి డబ్బులు ఇవ్వాలని? నెల్లూరు జిల్లాలో 2019లో తుఫాను వస్తే అక్వా రైతులు నిన్ను ఏమడిగారు? నష్టపోయాం, రొయ్యల చెరువులు కొట్టకపోయాయి, నువ్వు డబ్బులు ఇవ్వు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వవు, నీ మీద మాకు నమ్మకం లేదు, కనీసం విద్యుత్ తారీఫుల బకాయిలు విద్యుత్ తారీఫుకి సంబంధించి బకాయిలు పడుతున్నాం, నష్టపోతున్నాం, విద్యుత్ తారీఫులు రాయితీ ఇవ్వండి మాకు అని అంటే దానిని ఇస్తాను అని చెప్పి ఎగ్గొట్టినటువంటి వాడి నువ్వు. ఏమాత్రం రైతుల పట్ల కనికరవ లేనటువంటి వాడి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ₹1.50 నేను విద్యుత్ ఇస్తానన్నాడో నేను ₹2 ఇస్తానన్నాడు. కానీ నీ మనసు ఒప్పిందా? ఇచ్చావా? ₹2 ఇస్తాను నువ్వు ప్రకటించిన తర్వాత 6 నెలలు 7 నెలలు 8 నెలలు నీకు ఇవ్వడానికి మనసు రాకపోతే ఆ రోజు ప్రతిపక్షంలో శాసనసభ్యునిగా అక్వా రైతులు అందరితో కలిసి అక్వా రంగం కుదేలైపోయింది, నష్టాల పాలవుతున్నారు, రైతుల పాపం ఇబ్బందులు పడుతున్నారు, అప్పుల పాలవుతున్నారు, ఊర్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పి ఆ సబ్స్టేషన్ ముట్టడిచి అక్కడ ధర్నా చేస్తే ఎన్నికలకు ముందు రకరకాలైనటువంటి జీవోలు తెస్తే వాటి మీద కూడా ముందు మీరు కట్టండి, ఆ తర్వాత నేను ఇస్తానని జీవో తెస్తే నాయనా నిన్ను నమ్మి కట్టం, నువ్వు కడితే ముంచుతావు కాబట్టి నువ్వు ఇస్తే ఇవ్వని చెప్పి మరలా ధర్నా చేస్తే ₹2 చేశాడు. ఎప్పుడు? ఎన్నికలకి 4 నెలల ముందు. ఈ ప్రభుత్వం ₹1.50 ఇస్తానని చెప్పింది, ₹1.50 ఇచ్చింది. నువ్వేదైతే అక్వా జోన్ నాన్ అక్వా జోన్ అని పెట్టావు వాటిని మరలా ఫిష్ సర్వే చేయించాం. ఈ ఫిష్ సర్వే చేసిన తర్వాత ఎక్కడైతే రైతులు రొయ్యల గుంటలు సాగు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఈరోజు ₹1.50 ఇచ్చాం. ఎక్కువ కట్టినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే గతంలో వాళ్ళకి సంబంధించినటువంటి సర్దుబాటు చేసి మరలా కట్టకుండా ఎక్కడన్నా ఏ ప్రభుత్వమైనా ముందు ₹4 కట్టారు, ఈరోజు వాళ్ళు ₹1.50 వచ్చిందంటే ఈ రోజు నుంచే ఉంటారు. అటువంటిది ముందు కట్టినటువంటి ₹4 కట్టినటువంటి వాళ్ళకు కూడా అక్వాలో ఆ ₹1.50 ఏదైతే ఉందో ₹1.50 పట్టుకొని ₹2.50 మినహాయించి ఆ తర్వాత ఆ ₹2.50 డబ్బులు మీరు ఎంతైతే గతంలో అదనంగా కట్టారో అవి సర్దుబాటు అయ్యేంత వరకు మీ దగ్గర బిల్లులు కట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు నువ్వు వచ్చి నేను అక్వా రంగానికి ₹1.50 కరెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుని నువ్వు నిర్ణయం తీసుకునేది నీ బొంద. జగన్మోహన్ రెడ్డి గారు ₹1.50 ఇస్తా ఉంటే నీ జీవితంలో ఏ రోజైనా ఒక్క కొత్త పథకం తీసుకొచ్చావా? జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడికి 15,000 ఇస్తే ఒక బిడ్డకి ఇస్తున్నా నేను అందరికి ఇస్తా, రైతు భరోసా 15,000 ఇస్తే నేను 20,000 ఇస్తా. నువ్వు రైతు రుణమాఫీ చేస్తానన్నావు, చేసావా? రైతు రుణమాఫీ మాట మీద నిలబడ్డావా?
87,000 అసలు, 24,000 కోట్ల వడ్డీ, 87,000 కోట్ల అసలు, 24,000 కోట్ల వడ్డీ, 1,11,000 కోట్లు. నీ నోటితో నువ్వే చెప్పేవే. బేషరతుగా రుణమాఫీ చేస్తానని వాగేవే. ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు 1,00,000 కోట్లైనా సరే చేసి తీరుతామన్నాడే. ఎక్కడన్నా ఒక్క రూపాయి దానికి సంబంధించినటువంటిది ఆ రోజు 50,000 రూపాయలు లోపలుంటే నేను వన్ టైం సెటిల్మెంట్ అన్నాం. ఆ తర్వాత 1,50,000 అంటివి, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటివి, ఇంటికి ఒక్కరికే ఇస్తానంటివి, రకరకాలైనటువంటివి పెట్టి ఇవన్నీ కూడా వ్యవసాయ రుణాలు కాదు అని చెప్పానని, ఏదైతే రైతులు పంట రుణాలు తీసుకున్నారో క్రాప్ లోన్స్ వాటికే ఇస్తానని చెప్పి మాట్లాడితే రకరకాలైనటువంటి నిబంధనలు చేసి 5 విడతల్లో ఇచ్చేస్తానని, ఆ 5 విడతల్లో కూడా ఇవ్వకుండా నువ్వు రైతులను మోసం చేసినటువంటి నీచ చరిత్ర మీదా కాదా చంద్రబాబు? చెప్పు సమాధానం. ఈరోజు మేము చెప్పాం 12,500 4 విడతల్లో 50,000 రూపాయలు. ఈరోజు ఎంత ఇస్తున్నాం? 13,500 5 విడతల్లో 67,500. రైతులకి నీలాగా చెప్పి మోసం చేయలే జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పిన దానికన్నా మిన్నగా ఇస్తున్నాం. ఈరోజు గర్వంగా చెప్తున్నాం, నువ్వు రైతుల్ని మోసం చేసి వెళ్ళిపోతే రుణమాఫీ పేరుతో మేము నువ్వు చెప్పిన దానికన్నా ఎక్కువగా గర్వంగా ఇస్తున్నామని చెప్పగలుగుతున్నాం. కాబట్టి వ్యవసాయ రంగాన్ని గురించి నువ్వు మాట్లాడడం అనేటువంటిది, నువ్వు మాట్లాడితే ఒకటే గుర్తుంచుకో, ఆకాశం మీద ఉమ్మేస్తే అది తిరిగి నీ ముఖానే పడద్దు అన్నటువంటి విధంగా వ్యవసాయ రంగాన్ని గురించి నువ్వు మాట్లాడడం ప్రయత్నిస్తే రైతులు నిన్ను చీకొడతారు, నీ ముఖాన్ని ఉమ్మేస్తారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకో. రైతులను ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టాలనో, ఎన్ని విధాలుగా వాళ్ళని నాశనం చేయాలనో అన్ని విధాలుగా నాశనం చేసినటువంటి వాడివి నువ్వు. కాబట్టి రైతుల గురించి మాట్లాడేటువంటి, రైతు వ్యవసాయాన్ని ఉచ్చరించేటువంటి అర్హత కూడా చంద్రబాబు నాయుడుకు లేదు అనేటువంటిది ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తున్నాను. ఇకపోతే నెల్లూరు జిల్లా అభివృద్ధిని గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా అభివృద్ధిని గురించి మాట్లాడేటప్పుడు అసలు జిల్లాలో నువ్వు 2014లో బాధ్యతలు, 2014లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏం జరిగింది? 2015లో ఉధృతమైనటువంటి వర్షం వచ్చింది, విపరీతమైనటువంటి వరదలు వచ్చాయి. వస్తే చంద్రబాబు నాయుడు కనీసం 2015 సంవత్సరంలో వరదల గురించి పట్టించుకోలే, దాని జోలికి పోలే. ఆ రోజు జరిగినటువంటి పనులకి వచ్చామా, ఉన్నామా, వెళ్ళిపోయామా. సిగ్గైనా ఉండాలి మాట్లాడడానికి నువ్వు నెల్లూరు జిల్లా అభివృద్ధిని గురించి. నెల్లూరు చెన్నై జాతీయ రహదారికి గండి పడితే 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నెల్లూరు చెన్నై అతి ప్రధానమైనటువంటి జాతీయ రహదారికి మరమ్మతులు చేయలేక, ఆ గండిని తాత్కాలికంగా పూడ్చి శాశ్వత ప్రాతిపదికన రోడ్డు నిర్మాణం చేయలేక వెళ్ళిపోయినటువంటి పనికి మాలినటువంటి వాడివి నువ్వు, చరిత్రహీనుడు నువ్వు. 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఇంత ప్రధానమైనది ఉంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చేయలేకపోయావు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మేము వెళ్ళి, సార్ మాకు సంబంధించినటువంటి అతి ప్రధానమైనటువంటి రహదారి, జాతీయ రహదారి ఇబ్బందులు ఉందంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి దానిని వెంటనే నిధులు మంజూరు చేయించి, ప్లాన్స్ అప్రూవ్ చేయించి, అది శాశ్వత ప్రాతిపదికన ఈరోజు నెల్లూరు చెన్నై రహదారి ఏదైతే ఉందో జాతీయ రహదారి, అది నా నియోజకవర్గం గుండా పోతుంది. ఆ రహదారిని పునరుద్ధరించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి. నీ హయాంలో జరిగినటువంటిది. నీ హయాంలో 2015లో నెల్లూరు జిల్లాలో వరదలు వచ్చినప్పుడు కొట్టకపోయినటువంటి ప్రధానమైనటువంటి జాతీయ రహదారిని రిపేర్ చేయించలేకపోయావు, శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయించలేకపోయావు. నువ్వు అభివృద్ధిని గురించి మాట్లాడేది, జిల్లా అభివృద్ధిని గురించి మాట్లాడేది. అదేవిధంగా ఆ రోజు అందరూ వెళ్ళారు, నువ్వే వెళ్ళావు, సర్వేపల్లి రిజర్వాయర్ని చూసావు. సర్వేపల్లి రిజర్వాయర్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ఆ రోజు పాప మంత్రులుగా ఉన్నటువంటి నారాయణ గారు, ఈరోజు ఇండి ఉడతలు పట్టేవాడు సోమిరెడ్డి, వీళ్ళందరూ పోయి మాట్లాడారు. ఆ రోజు సరే బాగానే ఉంది, వర్షం తగ్గిపోయింది, ₹1 డబ్బులు పెట్టి దాన్ని రిపేర్ చేయించావా? ఎన్నికల ముందు ఓ జీవో ఇచ్చారు, ₹1 దానికి సంబంధించినటువంటి డబ్బు ఖర్చు పెట్టకుండా జీవో ఇచ్చి దానికి అట్టహాసంగా ఆర్భాటంగా శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించాం. రైతులకి జగన్మోహన్ రెడ్డి గారి పాదం జలపాదం కాబట్టి, ప్రకృతి ఎప్పుడు కరుణించి పులకరించి వర్షం వస్తుంది కాబట్టి 2 కారులు పంటలు పండించుకుంటున్నారు కాబట్టి 1 కారు పంట ఆగిపోయినప్పుడే దానికి సంబంధించి దాదాపుగా మరమ్మతులు పూర్తి చేశాం. ఈరోజు దాదాపుగా సర్వేపల్లి రిజర్వాయర్కి నీళ్లు ఆగితే వెంటనే దానికి సంబంధించి పూర్తిగా చేయడానికి, అటువంటి సర్వేపల్లి రిజర్వాయర్ ఎంతోమంది రైతులకు వరప్రదాయం లాంటిది. దానికి సంబంధించి నీ హయాంలో నువ్వు ఎప్పుడన్నా పట్టించుకున్నావా? అదేవిధంగా చెప్తాం, సంగం నెల్లూరు బ్యారేజ్, నువ్వు ఎంతసేపటికి పాడిందే పాట ఆడిందే ఆట అన్నట్టుగా నేను సంగం నెల్లూరు బ్యారేజ్లు 70% పూర్తి చేశా, 80% పూర్తి చేశా. ఎందుకు ఆ కొరవ 20%, 30%, 10% పూర్తి చేయలేకపోయావు? ఎందుకు నిధులు ఇవ్వలేకపోయావు? కారణం ఏమిటి? నీకు నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి పెన్నార్ డెల్టా మోడరైజేషన్ కింద
బ్రిటిష్ కాలం నాటి కట్టినటువంటి సంగం నెల్లూరు బ్యారేజీలని పునర్నిర్మించాలనేటువంటి ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే, రాజశేఖర రెడ్డి గారి ముందు ఎవరూ పట్టించుకోకపోతే, రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే, రాజశేఖర రెడ్డి గారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు, నువ్వు అంతకన్నా పట్టించుకోలేదు అనేటువంటిది స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది రైతాంగానికి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు ఇచ్చి పూర్తి చేసి దాన్ని ప్రారంభిస్తే మీరు ఏం మాట్లాడుతున్నారు? 80% మా హయాంలో అయింది, మిగతా ఆ 20% ఎందుకు చేతగాని దద్దమ్మలాగా చవటలాగా ఉండిపోయావు చంద్రబాబు? నువ్వు పూర్తి చేసి ఉండాల్సింది. ఏమి నీ దగ్గర నిధులు లేవా అంటే, నీరు చెట్టు కింద అనవసరమైనటువంటి పనులకి వేల కోట్ల రూపాయలు నీకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు దోపిడీ చేశారు రైతుల పేరుతో. ఎప్పుడన్నా రైతుల్ని అడ్డపెట్టి దోచుకున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే నీ హయాంలో పనిచేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తప్ప. రైతులకి అండగా నిలవకుండా రైతుల పేరు చెప్పి దోచుకున్నటువంటి ప్రభుత్వం, రైతుల సంక్షేమాన్ని విస్మరించినటువంటి ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ గుర్తు చేసుకొని ఈరోజు మీరు అందరూ కూడా అదేవిధంగా ఈరోజు మాట్లాడుతున్నాడు కృష్ణపట్నం పోర్టుని గురించి. ఈరోజు కృష్ణపట్నం పోర్టు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చారు. ఏమని ఇచ్చారు? అయ్యా, మేము కంటైనర్ టెర్మినల్ మూయడం లేదు, కంటైనర్ టెర్మినల్ సంబంధించి మూసేటువంటి ఆలోచన మాకు లేదు, మూసే పరిస్థితి లేదు, ఇంకా మేము అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేము ఎవరికి కూడా పోర్టు తరఫున మెయిల్స్ పెట్టలేదు, మాకు సంబంధం లేనటువంటి విషయాన్ని మీరు అనవసరంగా మాట్లాడి రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి కృష్ణపట్నం పోర్టు సీఈఓకి సంబంధించి మొన్న ఒక మ్యాటర్ పంపించాడు వాట్సాప్లో. ఈరోజు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి లేఖ విడుదల చేసి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. మీరు అనుకున్నట్టుగా మీకు ఏదన్నా ఉంటే రాజకీయ రకమైనటువంటి వాటిని చూసుకోండి, కానీ మా పోర్టు మీద మీరు విమర్శలు చేసినటువంటి పని లేదు. మేము కంటైనర్కి సంబంధించి ఏది తరలించాం, మీరు ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు. కంటైనర్ సర్వీసెస్ ఉంటాయి, కార్గో సర్వీసెస్ ఉంటాయని చెప్పి ఆయన స్పష్టంగా ఈరోజు సోమిరెడ్డి లాంటి పూర్తలు బట్టే వెధవలు మాట్లాడేటువంటి మాటలకు చెప్పుతో కొట్టినట్టుగా ఇచ్చినటువంటి సమాధానం. కాబట్టి లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా, జరగనటువంటి దాన్ని జరుగుతున్నట్టుగా ఏదో లాలూచిపడి నీచ రాజకీయాల కోసం పాల్పడుతూ ఎవడే చెప్పేటువంటి మాటలు విని. ఎందుకంటే నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరున్నారో ఒకసారి అటు ఇటు తిరిగి చూసుకుంటే నీకు జరిగేటువంటిది. అది సోమిరెడ్డి అనేవాడు నియోజకవర్గంలో 4 సార్లు తరిమేస్తే జనాలు ఈరోజు సిగ్గుపడా. ఇలా చెప్పారు నిన్న సోమిరెడ్డి, నేను జనాన్ని బ్రహ్మాండంగా తరలిస్తానని చెప్పి 25,000 మందిని తరలిస్తానని చెప్పి పాపం మీరు ఆయన మాటలు నమ్మి ఆయనకి ట్రాన్స్పోర్టేషన్ గిన్స్పోర్టేషన్ ₹1 కోటి డబ్బులు ఇచ్చారు. ₹1 జోబులు వేసుకుని ₹1 ఖర్చు పెట్టాడు సోమిరెడ్డి. చెప్పానండి, నేను ఈరోజు దారిలో వెళ్ళా, మీడియాలో ఎక్కడన్నా సోమిరెడ్డి జనాన్ని తరలించాడు రా కదలరా సభకి, సోమిరెడ్డి ముఖం చూసి జనం వచ్చేవాళ్ళు సర్వేపల్లిలో ఎవరన్నా ఉన్నారా? సర్వేపల్లికి జనం పలుకుతారా సోమిరెడ్డికి? అటువంటి వాడిని పక్కన పెట్టుకొని ఆయన ఏదో మహానాయకుడు లాగా అతనేంది జిల్లా గురించి మాట్లాడలేకపోయాడు, వ్యవసాయం గురించి మాట్లాడలేకపోయాడు, రైతుల గురించి మాట్లాడలేకపోయాడు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడలేకపోయాడు, సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడలేకపోయాడు. ఏదో ఒక విధంగా నా మీద బురదలాలనేటువంటి ఆలోచన చేసేటువంటి ఆ పనికి మాలిన బృందాన్ని పక్కన పెట్టుకుని ఊరేగడం తప్ప నువ్వు ఈరోజు మేము అడుగుతున్నావు, నువ్వు సంక్షేమ కార్యక్రమాలు ఏం చేసావు చెప్పు, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసావు చెప్పు, ఈ జిల్లాను ఏం అభివృద్ధి చేసావు చెప్పు. నువ్వు వచ్చినప్పుడు ఏం చెప్పాలా? ఈ జిల్లా అభివృద్ధిని గురించి ముందు మాట్లాడాలి. ఇదిగో ఈ జిల్లా నేను ఈ విధంగా అభివృద్ధి చేశా, ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో నేను చేసినటువంటి అభివృద్ధి ఇక్కడ కుంటుపడింది, అది చెప్పలేకపోయావు, వైఫల్యం చెందావు. కానీ సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా చేసావా? ఏమీ చేయలేకపోయి. ఈ జిల్లాలో నువ్వు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల కన్నా ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా అమలవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ విడిచిపెట్టి నీకు గనక నేను చర్చించగలను, వ్యవసాయం గురించి కానీ ఇతర విషయాల గురించి కానీ నాకు చర్చించేవి ఉంటే నువ్వు సిగ్గుపడాలి. ఈరోజు నీ సభ ఎంత పేలవంగా జరిగింది, అదే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సభ పెడితే సిద్ధం ఎంత బ్రహ్మాండంగా జరిగింది. అది పక్కన పెడితే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సమరశంకరం అక్కడ సభ పెడితే నువ్వు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి దానికి 10 రెట్లు ఆ రోజు మేము ఏర్పాట్లు చేశాం. ఏర్పాట్లు చేస్తే హైవే దగ్గర దాకా జనం నిలబడ్డారు. ఈరోజు నువ్వు పరిమిత సంఖ్యలో బారికేడ్లు కడితే నీకు జనం వెలవలపోయారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడని చెప్పి వదిలేస్తే నేషనల్ హైవే దాదాపుగా వెనక ఉన్నటువంటి నేషనల్ హైవే దాకా జనం నిలబడ్డారు. భయపడ్డాం, ఏదైనా ప్రమాదాలు జరుగుతాయేమని అని చెప్పి. ఆ రోజు పోలీసులు సరైనటువంటి భద్రత ఇవ్వలే నీ ప్రభుత్వంలో. అయినా భయపడి పదే మైకులో చెప్పి మీరు ముందుకు రండి, హైవే మీద నిలబడకండి అని చెప్తే హైవే మీద నిలబడేటువంటి జనాలు, హైవేని వదిలిపెట్టి హైవే మధ్య ఉన్నటువంటి డివైడర్ల మీద నిలబడేటువంటి జనాలు ఆ రోజు. ఈరోజు నీ ముఖం చూడడానికి, నిన్ను చూడడానికి, నీ అందం చూడడానికి కనీసం 100 మంది కూడా లేరుంటే సిగ్గుపడి నేరుగా ఇదిగో ఈ జనాన్ని చూసిన తర్వాత ఇంక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను కొనసాగదలుచుకోలేదని చెప్పి వెళ్ళిపోవాల్సినటువంటి నువ్వు సిగ్గు లేకుండా మళ్ళీ పత్తిపాట్ల మీటింగ్ అని చెప్పి పోయావంటే నీ నీచమైనటువంటి బుద్ధి బయటపడుతుంది. జనాలు మరొకసారి నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.
2024 ఎన్నికలతో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలోనే కనుమరుగైపోవడం ఖాయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా. మరలా చంద్రబాబు నాయుడికి చివరిగా చెప్పేది, నీకు దమ్ము ధైర్యం ఉంటే రైతుల విషయం మీద, వ్యవసాయం మీద వ్యవసాయ శాఖ మంత్రిగా నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా, నీకు సవాల్ విసురుతున్నా. నా సవాలును స్వీకరించి నువ్వు ఎక్కడైనా నీ ఇష్టం వచ్చిన తేదీ, నీ ఇష్టం వచ్చినటువంటి సమయం, వేదిక నువ్వు ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చి ఈ ప్రభుత్వం ఏం చేసింది, నీ ప్రభుత్వం ఏం జరిగింది అనేటువంటి వ్యవసాయ రంగం మీద చర్చకు సిద్ధంగా ఉన్నా. నన్ను సవాల్ విసురుతూ నువ్వు ఆ సవాళ్ళను స్వీకరించి ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నెల్లూరు సిటీ టికెట్ కానీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఏ టికెట్లైనా సరే ఈ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని నడిపేటువంటిది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు, రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఎవరు ప్రాతినిధ్యం ఎక్కడ వస్తే బాగుంటుందని ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు సామాజిక సమీకరణ ఎప్పుడు మనం చూడలేదు. ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు హయాంలో ఎవరన్నా బీసీలకి ఏదైనా ఓడిపోయే సీట్లు ఉంటే కేటాయించేవాడు. ఈరోజు అట్లా కాకుండా గెలిచేటువంటి సీట్లు ఇవ్వాలి, ఏ విధంగా వీళ్ళందరి సేవలో మనం సర్దుబాటు చేయాలి, కొత్తగా ఉండేటువంటి వాళ్ళకి ఏ విధంగా అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక పెద్ద ఎక్సర్సైజ్ జరుగుతుంది. అందులో భాగంగా ఆయన నిర్ణయిస్తాడు. ఆయన నిర్ణయం అనేటువంటిది మా అందరికీ కూడా, ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ఈరోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి అందరికీ శిరోధార్యం. తప్పనిసరిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి బద్దులమై అందరం ఉంటాం. కాబట్టి ఈరోజు సర్వేపల్లి కానీ మరొకటి కానీ ఎవరైనా సరే మీరు పోటీ చేయండి అంటే మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటాం. లేదు మీరు ఒకరికి సహకరించండి అంటే ముఖ్యమంత్రి గారు మా సేవలను ఏ విధంగా ఈ పార్టీకి ఆయన వినియోగించుకోవాలనుకుంటాడో ఆ విధంగా ఆయన వినియోగించుకుంటాడు. ఆ విధంగా వినియోగించే ఆయన కోరినటువంటి విధంగా మా సేవలు అందించడానికి ఈ జిల్లాలో ఉండేటువంటి అందరం ఏకత్రాట మీద సిద్ధంగా ఉన్నాం. మనకు ఇంతవరకు జాబితా రాలేదు, ఎంతసేపటికి ఊహాగానాలే. ముఖ్యమంత్రి గారు అంతా చర్చించిన తర్వాత తీసుకునేటువంటి నిర్ణయం. ఎందుకంటే ఆయన ఏదైనా తీసుకుంటే ఏమి దాపరికం లేకుండా ఇదిగో ఇదని చెప్పి అఫీషియల్గానే జాబితా విడుదల చేస్తున్నాడు. ఎప్పుడు లేదా సంస్కృతి లాస్ట్ వరకు ఉండేవాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూడు, చివరి వరకు దాచిపెట్టి ఇవన్నీ ఫిలప్ అయిపోయి అందరు రంగంలో దిగిన తర్వాత ఇంకేడు ఎక్కడ లేకుండా బోళ్ళ పడుకొని ఏడవడం తప్ప ఏం అవకాశం లేకుండా ఈరోజు ఏం చేస్తున్నాడంటే 2 సీట్లు ఆయన ప్రకటించడం, 2 సీట్లు ఈయన ప్రకటించడం, మీరు ప్రకటించడం కరెక్ట్ కాదనడం. ఈ పొత్తులోనే పొత్తుబోనటువంటి మీరు ప్రజలకు ఏమి సేవలు చేస్తారు? రేపు ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ గుండె చప్పులకు అనుగుణంగా ఏం పని చేయగలరు? సీట్ల దగ్గరే పొద్దుపలేదు. మీ మెయిన్ ఉమ్మడి ఎజెండా ఏంది? చంద్రబాబు నాయుడిని గెలిపించాలా, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి. ఈ రెండే కదా. నువ్వు గెలవాలనేటువంటి ఆలోచనలో ఆయనకి జనసేన పవన్ కళ్యాణ్కి లేదు. ఆయన నా పార్టీని నేను పణంగా పెట్టినా చంద్రబాబు నాయుడిని గెలిపిస్తా, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాను. ఆ లక్ష్యంతో పనిచేసేటువంటి వాళ్ళలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇంకొకడో అనుకుంటే గెలవము, వీళ్ళందరూ కలిసి వస్తే ఓడము. ప్రజలు అనుకుంటే మేము గెలుపు ఓటం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈరోజు ప్రజలే మాకు స్టార్ క్యాంపెయినర్లు. చంద్రబాబు నాయుడు సభ చూసిన తర్వాత ఆ చంద్రబాబు నాయుడు సభకు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇంకా చంద్రబాబు నాయుడు పని అయింది, చేతులు ఎత్తేసాడు, ఇంకా చంద్రబాబు నాయుడు ఓటేస్తే అది మురిగిపోతుందని చెప్పి ఏసేవాడు ఎవడన్నా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ వాడు కూడా ఓటేయకుండా అది ఒక అవకాశం మీరు చంద్రబాబు నాయుడు ఇచ్చారు. వాళ్ళకి మీరు నాకు వేయబాకండి, మీరు వేసినా మీ ఓటు మురిగిపోతుంది, కాబట్టి నాకున్నటువంటి నా ఇమేజీ మొత్తం అంతా మీరు చూసిన తర్వాత ఈ పార్టీ ఏ విధంగా ఉందనేటువంటి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదని చెప్పకనే చెప్పినట్టయింది ఈరోజు సభ. అంటే షర్మిలమ్మ ఆమె కామెంట్స్ని గురించి ఒకటే, ఆమె ఆలోచన విధానాన్ని చూస్తే నాకు అనిపించింది చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటిది ఆమె హిడెన్ అజెండా. అందుకని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికి ఏదైతే అన్ని పార్టీలు కలిసాయో ఆమె కూడా వాళ్ళతో గళం కలుపుతుంది, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలే మాట్లాడుతుంది. కాబట్టి ఆమె ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు నువ్వు చెప్పమ్మా, చంద్రబాబు నాయుడిని గెలిపించాలి అనుకుంటే మేము చెప్పేది అదే. చంద్రబాబు నాయుడిని గెలిపించాలి అనుకుంటే నేరుగా చంద్రబాబు నాయుడుతో నువ్వు జతకట్టు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఏ విధంగా అయితే బీజేపీలో ఉంటే పురంధరేశ్వరమ్మ జతకట్టు ఉంది, మళ్ళీ బీజేపీ ఏమో మాకు అలయన్స్ లేదు, ఇంతవరకు ఏం కుదరలేదంటుంది. అంటే మీరు అలయన్స్ లేదన్నా ఆయనతో జతకట్టేస్తే మీరు అందరూ మరొక పురంధరేశ్వరలాగా ఈరోజు షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ రాష్ట్రంలో తయారైంది. అభ్యర్థులు ఎక్కడ కూడా 175 సీట్లకు కానీ 25 ఎంపీలకు కానీ మాకివ్వండి అని అలిగేవాళ్ళు, బాధపడేవాళ్ళు, ఆవేళన చెందేవాళ్ళు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు సీరియల్ ఇస్తున్నారు. కాబట్టి ఎవరికైనా మామూలుగా ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి టికెట్, ఎవరైతే గతంలో టికెట్ ఆశించారో, టికెట్ ఆశించి టికెట్ పొందలేకపోయారో,
పార్టీ పాపం ఏ రోజైతే కష్టకాలంలో ఉన్నప్పుడు జెండాను భుజాన వేసుకుని మోసారో వాళ్ళందరికీ గుర్తించి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చాడు. ఆ ఎమ్మెల్సీ పదవులు ఇచ్చాడు. ఆ రోజు వీళ్ళని అభ్యర్థులుగా నిలపలేకపోయాం. ఈరోజు మనకు అవకాశం వచ్చింది కాబట్టి అదే ఎమ్మెల్సీ అభ్యర్థులు ఈరోజు మరలా ఎమ్మెల్యే అభ్యర్థులుగా చేయాలనేటువంటి ఆలోచన చేశాడు. అంతే తప్ప అభ్యర్థులు లేక ఎమ్మెల్సీలను పెట్టడం కదా. ఆ రోజే ఎమ్మెల్సీలుగా ఇచ్చినటువంటి వాళ్ళందరూ పాపం పార్టీకి అభ్యర్థులు మేము అని పాపం కొంతమంది తిరిగారు, ప్రచారం చేసుకున్నారు. ప్రచారం చేసుకున్న తర్వాత కూడా మీకు పార్టీ టికెట్ ఇవ్వలేకపోతున్నామంటే కొంతమంది విభేదం ఉండొచ్చు. మెజారిటీ సభ్యులు మీ నిర్ణయం మా శిరోధార్యం మాకని పాపం కొనసాగారు. ఏ వ్యక్తులైతే ఆ రోజు పార్టీ టికెట్ ఇచ్చి సమన్వయకర్తలుగా నియమించి వాళ్ళకి ఏదైనా కారణాల వల్ల ఆ రోజు మేము టికెట్ ఇవ్వలేకపోయామో వాళ్ళని ఎమ్మెల్సీలు చేశాం, గౌరవించాం. ఆ వ్యక్తులకు మరలా అవకాశం వచ్చినప్పుడు ఈరోజు టికెట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దాంట్లో వర్క్ చేస్తున్నాడు. వర్క్ చేసేటప్పుడు ఏ అభ్యర్థిని అక్కడే చేస్తే ఇక్కడ ఉన్న పెట్టాలి. ఒకవేళ అక్కడ ఏదన్నా మళ్ళీ అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఆయన మనసులో ఏముందో ఎవరికి తెలియదు, ఎవరితో చర్చించలేదు. అందుకని ఊహాజనితమైనటువంటి వాటి మీద నేను కామెంట్ చేయడం సరికాదు.